అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు విద్యార్థులకు స్వాగతం. ఎంఏ తెలుగు విద్యార్థులుగా మీరు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో 4 అంశాలను నేర్చుకుంటారు. ఆ నాలుగు అంశాల్లో భాగమైనటువంటి ప్రాచీన సాహిత్య చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము. ప్రాచీన సాహిత్య చరిత్రలో మీరు సాహిత్య చరిత్ర అసలు ఎందుకు ప్రారంభమైంది, సాహిత్య చరిత్ర అధ్యయనం చేయవలసినటువంటి అవసరాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మీరు గ్రహిస్తారు. ప్రాచీన సాహిత్య చరిత్ర అధ్యయనం ఇప్పుడు ఎందుకు అవసరం, ఈ ఆధునిక కాలంలో మనం అధ్యయనం చేయాలి అంటే అది అధ్యయనం చేస్తేనే ఆధునిక కాలానికి సాహిత్యం ఎట్లా మారిందో తెలుసుకోవడం, ఆ వికాసం అవసరం కనుక మనం ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ఆ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసే క్రమంలో అసలు సాహిత్యం ఎట్లా పుట్టింది, మౌఖిక లిఖిత శాసన సాహిత్యాలు ఎట్లా ఉద్భవించాయి, మౌఖిక సాహిత్యాన్ని గురించి, లిఖిత సాహిత్యాన్ని గురించి, శాసన సాహిత్యాన్ని గురించి కూడా మీరు ఈ ఖండంలో ఈ పాఠ్యభాగంలో నేర్చుకుంటారు. ఇంకా సాహిత్య చరిత్రని ఒక్కొక్క రచయిత, ఒక్కొక్క నిష్ణాతులు, ఒక్కొక్క విమర్శకులు ఒక్కొక్క రకంగా విభజించారు. సాహిత్య చరిత్రను యుగ విభజన ఎట్లా చేశారు అంటే కాలక్రమానుగుణంగా చేశారు, రచయితల పరంగా చేశారు, తేదీల పరంగా చేశారు, జరిగినటువంటి పరిణామాల పరంగా చేశారు. ఈ చేసినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మీరు సాహిత్య చరిత్ర యుగ విభజనలో నేర్చుకుంటారు. ఇంకా అసలు సరే సాహిత్య చరిత్ర నేర్చుకుందాం అనుకున్నప్పుడు ముందు సాహిత్య చరిత్ర నేర్చుకోవాలంటే దానికి సంబంధించి భాషా సాహిత్యాలు రెండు అవసరం. అసలు భాష ఎట్లా ప్రారంభమైంది, ప్రాంగ్నన్నయ కాలం నుంచి భాష ఎట్లా మార్పులు చెందుతూ ఆ భాష సాహిత్యంలోకి ఎట్లా వచ్చింది, ఆ భాషా మార్పులన్నీ కూడా సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలించాయో మీరు ఖచ్చితంగా ఈ ఖండంలో మొదటి ఖండంలో నేర్చుకుంటారు. ఇక రెండవ ఖండంలో ఇతిహాస పురాణ యుగాల గురించి తెలుసుకుంటారు. ఇతిహాస పురాణ యుగాలంటే ఇతిహాసాలు పురాణాలు ఏర్పడినటువంటి సమయం, ఆ ఇతిహాసాలు పురాణాలు సృష్టించినటువంటి సమయం. ఆ సమయంలో భారత కవులు, శివ కవులు, రామాయణ కవులు ఇతిహాస పురాణ యుగ సాహిత్య వికాసాన్ని గురించి నేర్చుకుంటారు. అంటే కవులందరినీ చెప్పిన వెంటనే ఆ సాహిత్య యుగ వికాసం ఎట్లా వచ్చిందో చెప్పడం కోసం సాహిత్య యుగ వికాసాన్ని తెలుసుకుంటారు. ఇక మూడవ ఖండం కావ్యయుగం. కావ్యయుగం అంటే అది ప్రత్యేకంగా ఒక కావ్యయుగంగా పిలువబడింది. ముఖ్యంగా దీనికి శ్రీనాథుడు మొట్టమొదటివాడుగా మనం గుర్తిస్తాము. అంటే కావ్య ప్రబంధ యుగాల్ని ఒక్కటిగా కూడా కొంతమంది విమర్శకులు భావిస్తున్నారు, కానీ మనం మాత్రం కావ్యయుగాన్ని ప్రబంధ యుగాన్ని ప్రత్యేకంగానే చెప్పుకున్నాము. అయితే కావ్యయుగంలో శ్రీనాథుడి గురించి చాలా ప్రత్యేకంగా ఒక పాఠంలో ఒక భాగంలో చెప్పుకుంటారు. ఆ తర్వాత కథా కావ్యాలు ఎట్లా ఉద్భవించాయి, పోతన గురించినటువంటి పోతన సాహిత్య చరిత్ర గురించినటువంటి వృత్తాంతాలు, కావ్యయుగ సాహిత్య వికాసం, కావ్యానికి ప్రబంధానికి మధ్యలో వచ్చినటువంటి ఆ తేడాని మనం కావ్య ప్రబంధ సాహిత్య యుగాలుగా గుర్తించినప్పటికీ కూడా కావ్యయుగ సాహిత్య వికాసం ఎట్లా ఏర్పడింది అనేది మనం తెలుసుకుంటాం. ఇక నాలుగవ ఖండం ప్రబంధ యుగం. అయితే ప్రబంధాలు ప్రత్యేకంగా మనం ప్రబంధాలను మాత్రమే గుర్తిస్తున్నాం. కావ్యాలు ప్రబంధాలు ఒకటే అనే ఒక విమర్శ వచ్చినా కూడా ప్రత్యేకంగా ప్రబంధాలంటే ముఖ్యంగా అష్టదిగ్గజ కావ్యకాలం నాటి ప్రబంధాల గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రబంధ యుగాన్ని ప్రత్యేకంగా ఒక ఖండంగా చెప్పాము. ఆ ప్రబంధ యుగంలో ప్రబంధాల లక్షణాలు, రకాలు, అష్టదిగ్గజ కవుల ప్రబంధాలు, ఆ అష్టదిగ్గజ కవులు ఎట్లాంటి ప్రబంధాల్ని రచించారు, ఆ రచించిన ప్రబంధాల గురించి మనం తెలుసుకుంటాము. ఆ సమయంలో మనం తెలంగాణ ప్రబంధాల గురించి కూడా ప్రత్యేకంగా తెలుసుకుంటాం. అంటే తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చినటువంటి ప్రబంధాలు ఏమిటి, వాటి గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఒక యుగాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యుగంలో ఎట్లా సాహిత్య వికాసం జరిగిందో తెలుసుకోవాలి. అందుకని ఆ యుగ సాహిత్య వికాసాన్ని గురించి కూడా మనం ఈ ఖండంలో చివరి పాఠంగా నేర్చుకుంటాం. అయితే ఇక ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 5వ ఖండం ఉంది. 5వ ఖండం పద సాహిత్య వికాసం, పద సాహిత్య యుగం. ఈ పద సాహిత్య వికాసంలో మనం పద సాహిత్యాన్ని, శతక సాహిత్యాన్ని, యక్షగానాన్ని, వచన రచనలు, అంటే ఇప్పటి వరకు మనకు పురాణ ఇతిహాసాల గురించే మాట్లాడుతూ ఉన్నాం, కానీ అదే కాలంలో పద సాహిత్యం కూడా వచ్చింది. ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలో భాగమైనటువంటి అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, ఇవన్నీ కూడా శతకాలు, కీర్తనలు, ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో వచ్చినటువంటివే. ఈ ప్రాచీన సాహిత్యంలో భాగమైనటువంటి అన్నమయ్య గురించి, కీర్తనల గురించి, శతకాల గురించి, యక్షగానాల గురించి కూడా నేర్చుకుంటాము. ఇవన్నిటితో పాటుగా ఆ కాలంలో వచ్చినటువంటి వచన రచనల గురించి కూడా ఒక భాగంలో నేర్చుకుంటాం. ఇట్లా మనం
మొత్తంగా ప్రాచీన సాహిత్య చరిత్ర ఎట్లా ఉందో మీరు ఈ పాఠ్యభాగాన్ని అనుసరించి నేర్చుకుంటారు. ప్రాచీన సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి ఈ 5 ఖండాల గురించి మీరు తెలుసుకుంటారని, ఈ 5 ఖండాలను మీరు నా వివరణ తర్వాత మీరు ఆ పుస్తకాన్ని ఫాలో అవుతారని, ఆ పుస్తకాన్ని చదువుకుంటారని, ఇంకా ఇతర పాఠాల్లోకి మీరు వెళ్తారని ఆశిస్తూ, సాహిత్య చరిత్ర గురించినటువంటి పూర్తి అంశాలను మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.